హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇంతకుముందు నేను పెట్టాను, కానీ అప్పుడు కాయలు లేవు. చెట్టు పూలు కావులు ఉన్నాయి అక్కడక్కడ. చూస్తున్నారా? ఇది ఇప్పుడు చాలామందికి రావడం లేదు, కానీ మేము చిన్నపిల్లలు అప్పుడు పిల్లలకి ఎంగిల్ తింటే ఎంగిల్స్ వస్తాయి అనేవాళ్ళు. ఈ పెదానికి ఈ పక్క ఆ పక్క వాటికి మేము అమ్మ వాళ్ళు వచ్చి ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ ఆకు ఇట్టగాని గిల్లితే పొసురు వస్తుందండి. ఇదిగో ఇదిగో వాటర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదో ఇలాగ వాటర్ వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, వాటర్ వచ్చింది కదా. ఈ వాటర్ని కానీ ఆ పెదాలకి ఆ పక్క ఈ పక్క ఉన్న పుండుకు కానీ పుండు పడుతుంది అక్కడ, ఆ పుండుకు కానీ ఈ ఆకుకి ఇదిగో చూడండి పసురు చూస్తున్నారు కదా, ఇదిగో ఇట్లా కానీ అద్దితే అది అట్ట వాటర్ వస్తాయి. చూసారు కదా, అది అట్ట వాటర్ వస్తాయి. ఈ వాటర్ కానీ ఆ పక్క ఈ పక్క కానీ అద్దితే ఒక 2-3 రోజులు ఆ పుండు మానిపోయేదండి. మాకు చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి అద్దేవాళ్ళు. చూస్తున్నారు కదా చెట్టుని, చూడండి. అప్పుడు కాయలు లేవు, మనం ఈ మధ్య పెట్టినప్పుడు నేను చూడండి. చూస్తున్నారు కాయలు, కాయలు పూలు, కాయలు బాగుంది కదా. ఇది మంచి ఔషధ గుణం గల చెట్టు అండి. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి దానికి మందులు వచ్చేస్తున్నాయిలేండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు ఇవన్నీ. చూడండి చూడండి కాయలు చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. చూడండి, ఇది మంచి ఔషధ గుణం గల చెట్టు అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.